హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్‌లోకి అయితే వస్తాయండి. నేను మళ్ళీ నా మార్నింగ్ రొటీన్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. నేను నా మార్నింగ్ రొటీన్‌ని ఎలా మేనేజ్ చేసేసుకుంటానో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ నేను మార్నింగ్ లేచే టైం అయితే 6:30 అలా అవుతుంది ఈ మధ్యలో. సో హెల్త్ కొంచెం బాలేదు కాబట్టి 6:30 కల్లా లేస్తున్నాను. ఇంక లేచాక నేనైతే డైరెక్ట్ కిచెన్లోకి అయితే వస్తాను ఫ్రెష్ అప్ అయ్యాక. సో కిచెన్లో అయితే నీట్గా అయితే ఉంది కదా, నేను నైటే నా కిచెన్ యూనిట్ని నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటాను. అండ్ డైరెక్ట్ నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను. కొన్నిసార్లు ఇంకా ఆఫ్టర్నూనే లంచ్ కుక్ చేసేసుకుంటాను. బట్ కొన్నిసార్లు వీళ్ళకి బాక్స్ కట్టాలి అన్నప్పుడు అయితే మార్నింగే ప్రిపేర్ చేసేసుకుంటాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ బ్యాటర్ని అయితే రాత్రి నానపెట్టి పెట్టేసుకున్నాను. దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. అలాగే బియ్యం కడిగేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేశాను రైస్ కోసం అనేసి. ఈరోజు కర్రీకి వచ్చేసి సాంబార్ అయితే చేస్తున్నాను. సో పప్పునైతే ఉడికించేసుకుంటున్నాను. అలాగే రైస్ కూడా పక్కనే ఉడికిపోతుంది. ఇవి రెండు ఉడికేలోగా ఆనియన్స్ వచ్చేసి చాప్ చేసేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కరివేపాకునైతే అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా డైరెక్ట్ ఇంకా ములక్కాయలు కూడా కడిగి నీట్గా తొక్క తీసేసి నీళ్ళలో అయితే ఇలా సాల్ట్ వేసి నానబెట్టాను. అండ్ ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది. అలాగే పక్కన పప్పు కూడా ఉడికింది కదా, అదే ప్లేస్లో ఇంకా దోశ కోసం వచ్చేసి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. చాలా వరకు పల్లీ చట్నీ అయితేనే తింటారు దోశకి. సో అలా అనేసి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. అండ్ సాంబార్కి వచ్చేసి ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు ఉండే కదా, అవన్నీ ఇందులోకైతే యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇంగువ అవి వేసేసుకొని మంచిగా ఇవి ఫ్రై అయ్యే వరకు రోస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఆయిల్లో. అలాగే పక్కన పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇంకా ఈరోజు పాప వచ్చేసి నేనేం బ్రేక్ఫాస్ట్ చేయను, నాకు పాలు కావాలి అని అన్నది. తను వచ్చేసి బూస్ట్ పాలు తాగిపోయింది. వాళ్ళ నాన్న నేను బయటనే తింటాను టిఫిన్ అనేసి అంటే ఇంకా తన కోసం కూడా ఏం చేయలేదు, నా ఒక్కదాని కోసమే. అలా అనేసి కొంచెం పల్లి చట్నీ అయితే చేసేసుకున్నాను. ఇంకా మంచిగా ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయ్యాక అందులోకి ములక్కాయలు వేసేసుకొని సాల్ట్ పసుపుని యాడ్ చేసేసుకొని ఒక 15 నిమిషాల పాటు మంచిగా ములక్కాయలని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత పప్పు మెతికి పెట్టుకొని అందులో యాడ్ చేసేసుకున్నాను. అండ్ అలాగే చింతపండు నానబెట్టి ఉన్నాను కదా, దాన్ని కూడా పిండి ఇంకా అందులోకి అయితే వేసేసుకున్నాను. సో ఈ మధ్యలో నీళ్ళ చారులాగా ఉంటేనే తింటున్నారు. అంటే సాంబార్ చాలా నీళ్ళు పోసి ఇంకా లైట్గా ఉండేటట్టు అయితే చేశాను. సో అలా అయితేనే తింటున్నారు. సమ్మర్ స్టార్ట్ అయ్యింది కదా, ఇప్పుడు ఎలాంటి ఫ్రైస్ అయినా ఎలాంటి కర్రీస్ ఉన్నా వాళ్ళు చాలా వరకు తినరు. సో ఇలా చేస్తేనే తింటారు. రోజు టమాటా రసము లేకపోతే టమాటా చారు లేకపోతే ఇలా పప్పు చారు అయితే చేస్తున్నాను. అండ్ నేను నా మార్నింగ్ రోజు నేను స్మూతీ అయితే తీసుకుంటాను, డ్రై ఫ్రూట్ స్మూతీ. ఇంకా నేను బాక్స్ కట్టే టైంలోనే నేను కూడా స్మూతీ చేసేసుకొని తాగేశాను. ఇంకా వాళ్ళు కూడా రెడీ అయ్యి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నేనైతే మంచిగా ఊడ్చేసుకుంటున్నాను. అంటే కిచెన్లో ఇక పని అయిపోయాక ఇంకా హాల్లో వచ్చేసి ఇల్లంతా ఊడ్చేసుకున్న తర్వాత నా కోసం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. మా హస్బెండ్కి ఈరోజు డ్యూటీ లేదంట, అయితే రిటర్న్ వస్తున్నాను హాస్పిటల్కి వెళ్దాము అనేసి అన్నారు. సో అలా అనేసి ఇక నేనైతే తినేసాను, నువ్వేం నా కోసం చెయ్యకు అని అంటే ఇంకా నా కోసమే నేను దోశను అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అండ్ నాకు ఒక 3 దోశలు అయితే చాలు. అసలు 2 తింటుండే, బట్ ఈ ప్రెగ్నెన్సీలో నేను 3 దోశలను అయితే తింటున్నాను. నాకు 1 or 1.5 తినేసరికి బోర్ కొట్టేస్తుంది దోశ. బట్ ఇప్పుడు నేను 3 తింటున్నాను. అంటే ఇంకా మరీ పెద్ద దోశలు ఏం కావు, పెంకొచ్చేసి చిన్నదే కాబట్టి ఇంకా ఒక 3 చేసేసుకున్నాను. ఫస్ట్ 2 నార్మల్ చేసుకున్నాను, తర్వాత ఒకటి వచ్చేసి ఎగ్ దోశ చేసేసుకున్నాను. నాకు ఎందుకో ఎగ్ దోశ తినాలి అనే క్రేవింగ్ వచ్చింది. ఇంకా అప్పటికప్పుడు ఎగ్ దోశ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా అది కూడా ఈజీయే కదా, ఒక ఎగ్ని స్మాష్ చేసేసుకొని మంచిగా అందులో కంది పొడి వేసేసుకొని చుట్టూ ఆయిల్ రుద్దేసుకొని అసలు ఆ రోజు అసలు దోశ హైలైట్గా అయింది. ఎందుకంటే కంది పొడి వేసాను, సూపర్ అంటే సూపర్ అయింది. అండ్ ఈ కంది పొడి వచ్చేసి మాకు పక్కింటి అక్క పంపించింది నాకు, ఇంకా నా కోసమే స్పెషల్గా పంపించింది. సో అలా అనేసి దోశకైతే యాడ్ చేశాను. సూపర్గా అనిపించి నాకు చాలా నచ్చింది. అండ్ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కంది పొడిలో
ఎంత బాగుంటుందో అంత బాగుండే. ఇంకా నా కోసం దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను ఆగలేకపోయాను. మంచిగా వేడి వేడిగా అప్పటికప్పుడు ఇంకా మంచి పల్లి పచ్చడి వేసేసుకొని ఇంకా మంచిగా 3 దోశలు వేసేసుకొని హాయిగా తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యాకనే తిన్నాను. ఇంకా మంచిగా జుట్టు వేసేసుకున్నాను. ఇంకా చూసారు కదా, ఇంకా ఆఫ్టర్నూన్ డైరెక్ట్ హాస్పిటల్ నుంచి వచ్చాక తినడమే. అందుకోసం అనేసే వండాను. పాపకు కూడా హాఫ్ డే స్కూల్స్ కదా, అలా అనేసి ముందే వండి పెట్టేసుకున్నాను. ఇంకా డైరెక్ట్ వచ్చేసరికి లేట్ అయినా కానీ రావడమే కొంచెం ఫుడ్ తీసుకుంటే అయిపోతుంది అనేసి. అండ్ కిచెన్లో చూసారా, ఇంకా బాసనలు అయితే మంచిగా ఏ పని చేసినా కానీ బాసనలు మాత్రం పక్కా అయితే అవి కాస్త తోమేశాక నేనైతే ఇంకా జుట్టు వేసేసుకొని రెడీ అయితే అయిపోయాను హాస్పిటల్కి వెళ్దాము అనేసి. ఆ రోజైతే అసలు రష్ ఏం లేకుండే, బాగుండే, అసలు చాలా తక్కువనే ఉండే పబ్లిక్. ఇంకా చూసారు కదా, ఇంకా నేనైతే పోయి చెకప్ చేయించుకొని వచ్చాను. కాసేపు వాకింగ్ చేయమని చెప్పారు. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉండే. బ్లడ్ టెస్ట్ ఇచ్చాను, రిపోర్ట్స్ కోసం వెయిట్ చేశాను. ఇంకా అటు ఇటు ఇంకా తిరిగి ఇంకా ఈ బ్లాక్ నుంచి వేరే బ్లాక్కి వెళ్ళాలి. సో నేను హెమటాలజీ మేడం దగ్గరికి వెళ్ళాలి అనేసి ఇంకో బ్లాక్కి వస్తే ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. అసలు షూటింగ్ ఏ మూవీ అని అడిగినా చెప్తలేరు, అసలు సీరియలా ఏది అన్నా చెప్పలేదు. బట్ చాలా ఫన్నీగా అనిపించింది షూటింగ్ నాకు. అక్కడ నుంచి ఇంకా మేడం దగ్గరికి వెళ్ళేసి చూపించుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాను. ఇక్కడితో నేను నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.